మహాశివ పురాణం రుద్ర సంహిత యుద్ధఖండం. నిన్ను చూచి భూమిపై గల సముద్రము పెద్ద పెద్ద కెరటములతో ఉప్పొంగి చెలియలి కట్టను దాటగోరుచున్నది. నీవు ఆకాశములో ప్రకాశిస్తూ నీ చల్లని కిరణములతో చీకట్లనన్నింటినీ పారద్రోలి జగత్తును వెన్నెలలనే అమృతధారలతో ముంచెత్తుచున్నావు. నీకు నమస్కారము. ఓ వాయు, నీవు పవిత్రమగు అంతరిక్షమార్గములో సంచరిస్తూ సర్వమును వ్యాపించుచున్నావు. లోకుల ప్రాణశక్తి స్వరూపుడవగు నీవు లేనిదే ఏ జీవి బ్రతకగలదు? నీవు ఒకప్పుడు కదలిక లేదా ఎన్నట్లు ఉండి మరుక్షణములో తుఫాను రూపమును దాల్చెదవు. సర్వప్రాణులను వర్ధిల్లజేయు నీకు నమస్కారము. నీవు సర్ప సముదాయములకు భోజనమై వాటిని సంతోషపెట్టెదవు. జగత్తును పవిత్రము చేయు ఏకైక మూర్తివగు ఓ అగ్ని, నీ పవిత్రీకరణ శక్తిలేనిచో ఈ లోకము మృతప్రాయమగును. జగత్తునకు అంతరాత్మవగు నీవు అమృత స్వరూపమగు హవిస్సును దేవతల కొసంగా వారికి ఉపకారములను చేయుచున్నావు. నిన్ను మ్రొక్కు ప్రాణులకు నీవు ప్రతి అడుగులో శాంతిని కలిగించెదవు. నీకు నమస్కారము. జలరూపములో నుండి సర్వమును శుద్ధిచేయు ఓ పరమేశ్వరా, నీ గొప్ప చరిత్రలు నిశ్చయముగా అద్భుతములు. ఓ విశ్వనాథ, ఈ జగత్తులోని సర్వము నీ స్వరూపమగు జలములో మునకలేసి పవిత్రమగుచున్నది. అట్టి ఆ జలరూపుడవగు నీకు నమస్కారము. ఆకాశరూపములోనున్న ఓ ఈశ్వరా, శబ్దము గుణముగా గల నీవు లోపల బయట అవకాశము నిచ్చుటచేతనే ఈ జగత్తు మనగల్గుచున్నది. ఓ దయామూర్తి, నీకు నేను నమస్కరించుచున్నాను. స్వస్వరూపమగు విశ్వమును పాలించి పోషించువాడా, సర్వవ్యాపి, ఈ విశ్వమును నీవే పృథ్వీరూపములో ధరించియున్నావు. అజ్ఞానమును పోగొట్టగల దైవము నీవు తక్క మరియెవరు గలరు? సర్పములు అలంకారముగా గలవాడా, మా ఈ చీకట్లను నీవు పారద్రోలుము. సర్వాతీతుడవగు నీవు స్తోత్రములకు అతీతుడవు. అట్టి నీకు ప్రణమిల్లుచున్నాను. ఓయి ఆత్మస్వరూపుడవగు హర, ఈ చరాచర జగత్తు అంతయు నీ ఈ రూపముల వరుసలచే నిండియున్నది. ఓయి అష్టమూర్తి, సర్వప్రాణుల అంతరాత్మ నీ నివాసస్థానము. పరమాత్మవగు నీకు భక్తుడనగు నేను నిత్యము నమస్కరించుచున్నాను. బంధువులు లేని వారికి బంధుడవు నీవే. ఈ జగత్తు సర్వము నీ స్వరూపమైయున్నది. నీవి 8 రూపములలో ఈ జగత్తు నంతను వ్యాపించియున్నావు. నిన్ను నమస్కరించు భక్తుల కోర్కెల నన్నింటినీ నీవు ఈడేర్చెదవు. పరమార్థము నీ స్వరూపమే అట్టి నీకు నమస్కరించుచున్నాను. భార్గవుడి విధంగా అష్టమూర్తి అగు శివుని అష్టకంతో చక్కగా స్తుతించి తలనేలకు సోకగా పలుమార్లు మ్రొక్కాడు. స్తుతిప్రియుడైన శంకరుడు అతని స్తుతికి సంతసించి 2 భుజాలను పట్టుకుని లేవదీసి తనదంత కాంతులు దిక్కుల ప్రసరింపగా ఇలా అన్నాడు: ఓ భార్గవ తపోనిధి, నువ్వు పవిత్రుడవు. నీ తపస్సు చేత లింగాన్ని ప్రతిష్ఠించిన పుణ్యం చేత, నీ ఆరాధన చేత, కాశీనివాసం చేత నిన్ను నా 2 పుత్రులతో సమానంగా చూస్తున్నాను. భవిష్యత్తులో నువ్వు ఇదే శరీరంతో నా ఉదరమనే గుహలో ప్రవేశించి నా శ్రేష్ఠమైన ఇంద్రియ మార్గం ద్వారా పుత్ర రూపంలో జన్మించగలవు. నీ కీయదగని వరం లేదు. ఇప్పటివరకు ఎవరి వద్ద లేని, ఎవరికీ తెలియని, ఎవరికీ ఈయని మృత సంజీవని విద్యను నీకు ఇస్తున్నాను. ఈ విద్యను నేను నా తపోబలంచే స్వయంగా నిర్మించాను. హరి, హిరణ్యగర్భ, ఇంద్రాదులకు కూడా ఇలాంటి విద్య ఒకటుందనేది తెలియదు. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, నీవు అత్యంత శుచివి, పవిత్రుడవు, తపోనిధివి. ఈ విద్యను పొందే అర్హత గల పూజ్యుడు మరొకడు లేడు అని పలికి ఆ విద్యను యథాశాస్త్రీయంగా ఉపదేశించి ఇంకా ఇలా అన్నాడు: భార్గవ, ఏ మృత ప్రాణిని ఉద్దేశించి అయినా సరే విద్యలలో కెల్ల గొప్పదైన ఈ విద్యను పఠిస్తే ఆ మృతజీవి నిశ్చయంగా తిరిగి జీవిస్తుంది. నువ్వు సూర్యుని, అగ్నిని మించిన అతిశయం కలవాడవై ఆకాశంలో గొప్ప తేజస్సుతో గ్రహరూపంలో శ్రేష్ఠుడవై ఉంటావు. భూలోకంలో నువ్వు ఉదయించిన కాలంలో మానవుడు ఏ శుభకార్యాలను చేసినా, ధర్మకార్యాలను చేసినా అవి సఫలమవుతాయి. నందతిథులన్నీ నీ సంయోగంచే శుభకరములవుతాయి. నీకు అభిముఖంగా ఎవరు యాత్ర చేసినా నీ దృష్టిపాతం చేతవారి కార్యం నాశనమవుతుంది. నీ భక్తులు సంతానవంతులవుతారు. కాశీలో నువ్వు స్థాపించిన ఈ లింగం శుక్రేశ్వరుడను పేరుతో ప్రసిద్ధి చెంది అర్చించిన వారికి సకల అభిష్టాలను ఇస్తుంది. ఇలా వరాలిచ్చి శంభుడు ఆ లింగంలోనే విలీనమయ్యాడు. శుక్రుడు కృతార్థుడై తన నివాసాన్ని చేరుకున్నాడు. సూతుడు సోనకాది మహర్షులతో ఇలా అంటున్నాడు: ఓ తపోధనులారా, మీకిప్పుడు అద్భుతమైన బాణాసుర వృత్తాంతాన్ని చెబుతున్నాను వినండి. బ్రహ్మగారి పుత్రులందరిలో జ్యేష్ఠుడు, శ్రేష్ఠుడు అగుమరీచి అనే మానస పుత్రుడున్నాడు. ఆయన పుత్రుడు కశ్యపుడు. దక్షుడు తన కుమారైలలో 13 ఈ కశ్యపునికిచ్చి వివాహం చేశాడు. వారిలో పెద్ద భార్య దితి. ఆమె పుత్రులకు దైత్యులని పేరు. మిగిలిన భార్యలకు దేవతలు మొదలుగా స్థావర జంగమాత్మకమైన సర్వప్రాణులు సంతానంగా పుట్టారు. దితికి పుత్రులే హిరణ్యకశివుడు, హిరణ్యాక్షుడును. పెదవాడైన హిరణ్యకశిపునకు హ్లాదుడు, అనుహ్రాదుడు, సంప్రదుడు, ప్రహ్లాదుడు అని 4 కొడుకులు,
వారిలో ప్రహ్లాదుడు గొప్ప విష్ణుభక్తుడు. అతని కొడుకు విరోచనుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి యాచించిన ఇంద్రునికి తన శిరస్సును ఇచ్చేశాడు. అతని కుమారుడే బలి చక్రవర్తి వామన రూపంలో వచ్చి యాచించిన విష్ణువుకు ధరామండలాన్ని దానం చేశాడు. శివభకుడైన బలి కుమారుడు బాణాసురుడు. ఈ బాణాసురుడు ఒకప్పుడు తన 1000 చేతులతో మృదంగాన్ని వాయించి తాండవ నృత్తాన్ని వివిధ తాళగతులతో నర్తించి శంకరుని మెప్పించి తన రాజధాని నగరమైన సోనపురానికి నగరాధ్యక్షునిగా ఆయనను నియమించుకొన్నాడు. బాణుని పరిపాలనలో జ్దాతులైన దేవతలు వెలిగా మిగతా వారందరూ సుఖశాంతులతో వర్ధిల్లారు. బాణుని అభ్యుదయాన్ని చూచి ఓర్వలేక దేవతలు లోలోపల కుమిలిపోసాగేరు. కుట్రలు పన్నేరు. బాణునకిచ్చిన వరదానాన్ననుసరించి శంకరుడు తన భార్యాపుత్రులతో గణాలతో సోనపురంలోనే నివాసముంటున్నాడు. ఒకరోజున ఆయన నగరానికి దూరంగా నదీతీరమందు విహారానికే వెళ్లాడు. ప్రమథులు, దేవగణాలు, అప్సరసలు, సిద్ధులు, మునులు ఇలా ఒకరేమిటి దేవజాతులన్నీ అక్కడకు వచ్చి చేరారు. మన్మథుడు వసంతుని తోను తక్కిన తన మారగణాలతోను వచ్చి చేరాడు. వికసిత కుసుమాలతో, భ్రమరకుల ధుంకారంతో, కోకిలల గానంతో, మలయానిల వీచికలతో ప్రకృతి అంతా కామతంత్ర పరాధీనమైంది. యువతీ యువకులందరూ జంటలు జంటలుగా విహరిస్తున్నారు. బాణుని అంతఃపురం కూడా అక్కడే ఉంది. ఆ సమయంలో యోగనిష్ఠుడైన పరమేశ్వరుడు ప్రకృతి సౌందర్యాన్ని చూచి పరవశించి విహారోత్సుకుడై గిరిరాజనందిని అలంకృతయై రావలసిందిగా నందిచే కబురు పెట్టాడు. వెంటనే నంది వెళ్లాడు. ఈ లోపులో ఇందుధరుడు విహారోత్సవ కుతూహలుడై ఉన్నాడనే విషయాన్ని తెలుసుకొన్న అప్రసలాదిగా సుందర యువతీ మనులందరూ బృందంగా ఏర్పడి వారిలా అనుకున్నారు. చెలులారా, ఈ కౌముది మహోత్సవ సందర్భంగా ఇందుశేఖరుడు గిరిజాదేవితో కూడి నృత్యోత్సవాన్ని సలుపవలెనని ఉవ్విళ్ళూరుతున్నాడు. కాని ప్రస్తుతం పార్వతి ఆయన సన్నిధిలో లేదు. మనలో ఎవరు శివకామిని రూపాన్ని ధరించి ఆయనతో సమంగా లాస్య నర్తనాన్ని నెరవేరుస్తారో ఆ సుందరి నిశ్చయంగా వేలుపు వెలదులకు రాణి అవుతుంది. ప్రాగల్భ్యమున్నవారు ప్రయత్నించవచ్చు. ఇలా పన్నిదాలు వేసుకుని ఘృతాచి కాళీ రూపాన్ని, విశ్వాచి చండికా రూపాన్ని, రంభ సావిత్రి రూపాన్ని, మేనక గాయత్రి రూపాన్ని, సహజన్య జయ రూపాన్ని, పుంజకస్థలి విజయ రూపాన్ని, ఇంకా ఇతర అచ్చర మెరుగు బోండ్లు ఇతర మాతృకా రూపాలను తమ విద్యల ప్రభావంచే ధరించారు. బాణాసురుని కన్యయైన ఉషాదేవి తన దివ్యమైన శక్తిచే శుభకరమైన పార్వతీ రూపాన్ని ధరించింది. అలా ధరించి హరునితో విహరించవలెనని అభిలషిస్తున్న వేళ సర్వజ్ఞురాలు, సర్వాంతర్యామిని అగుపార్వతి అక్కడ ప్రత్యక్షమై, ఓ ఉషాబాలా, శిష్యురాలా, నీకు యుక్త వయస్సు వచ్చిన తరి, యుక్త సమయంలో సముచితమైన నిర్ణయాన్ని తీసుకుని నా రూపాన్ని ధరించావు. నువ్వు ఈ కార్తీక మాసంలో ఋతుధర్మాన్ని కలిగి ఉంటావు. వైశాఖ శుక్ల ద్వాదశినాడు ఉపవసించి అంతఃపురంలో నిద్రిస్తున్న అర్ధరాత్రి సమయంలో స్వప్నంలో ఒక సుందరుడైన వరుడు నిన్ను కలుస్తాడు. ఆ రాకుమారుడే నీకు భర్త అవుతాడు అని భవిష్యద్వాణిని పలికింది. భర్త అనే మాట చెవి సోకగానే తుమ్మెద బరువుకు లీలగా వంగిన అరవిందంలా ఉషాకన్య సిగ్గుతో తలదించుకొంది. ఆ కోముది మహోత్సవ వేళ ముద్దుగుమ్మలు గుప్పిళ్లతో కపురపు రజాన్ని పాలకడలి ముద్దుల పట్టి ఆయన నిండు జాబిల్లి మెండుగా కురిపించిన వెదజల్లగా పండు వెన్నెలతో కలిసి సర్వము ఈశ్వర విభూతిగా నేత్రపర్వమైంది. కోముది మహోత్సవం ముగిసింది. ఒకరోజున శంకరుడు మిక్కిలి సంతోషంగా ఉన్న సమయంలో బాణాసురుడాయనను సమీపించి అంజలి ఘటించి ఇలా ప్రార్థించాడు. ఓ మహదేవా, నీవు దేవతలందరిలో శ్రేష్ఠుడవు. నీ అనుగ్రహంచే నాకు లభించిన ఈ సహస్ర బాహువులు నాకు భారంగా ఉన్నాయి. యుద్ధం లేనప్పుడు ఈ శిలా స్తంభాల వంటి బాహువులతో పనేముంది చెప్పు. అయినా ఈ చేతులకు తీట పుట్టినప్పుడు కొండలతో ఓరపిడి పెట్టితే అవి పొడియే నేలకు రాలుతున్నాయి. దిగ్గజాల దగ్గరకు వెళ్లగానే అవి మోకరిల్లుతున్నాయి. దిక్పాలకుల లెక్కలేదు. శంకర, యుద్ధంలో నా సహస్ర బాహువుల కండుతిని దురదను తీర్చి వాటిని అరటి బోదెల వలె ఖండించే మొనగాడేవడైనా ఉన్నాడంటావా? లేదా నేనైనా వాణ్ణి యజ్ఞ పశువుల వధించాలి, నా కోరిక తీరుతుందంటావా? నాతో సముడవు నీవొక్కడివే. ఈ విధంగా పల్కిన బాణుని గర్వోక్తులకు రుద్రుడు కుపితుడై, ఓ గర్విష్టి బలి చక్రవర్తి యొక్క కుమారుడవు, మీది మిక్కిలి నా భక్తుడవు అయిన నీవు ఇట్టి వీరాలాపా లాడుట తగదు. త్వరలోనే నీ కోరిక నెరవేరుతుంది. మనిషి తలతో కూడిన నెమలి చిహ్నంగా గల నీ ధ్వజం ఎప్పుడు ఏ గాలివాటు లేకుండా నేలకూలుతుందో అప్పుడు నాతో సముడైన నరునితో నీకు యుద్ధం సంప్రాప్తిస్తుంది. నీ దర్పానికి తగిన ఫలితాన్ని అనుభవిస్తావు అని ఆగామి కర్మ ఫలాన్ని చెప్పాడు. అలజ్యమైన వీర మరణాన్ని కోరుకున్న బలగర్వితుడైన బాణుడు శంకరుని పల్కులకు సంతసించి తన సర్వసైనాధ్యక్షుడైన కుంభాండునికి ఈ విషయాన్ని చెప్పి సేనను సిద్ధంగా ఉంచమన్నాడు. తను మాత్రం కయ్యపు విందు కొరకు ఎదురు చూస్తున్నాడు. తరువాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. విదేశ్వర నుండి పార్వతీ ఖండం వరకు PDF
ఫైల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఉంది. మా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మరచిపోకండి. మీ సలహాలు సూచనలు ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి.